ఆగస్టు 25 నుండి 31 తేదీలోగా కుంభరాశి వారికి ఆ వ్యక్తి మీకు దూరం అవుతాడు. ఇది విధి నిర్ణయం. ముందుగా తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. అసలు కుంభరాశి వారికి ఆగస్టు 25 నుండి 31వ తేదీలోగా ఏ వ్యక్తి మీకు దూరం కాబోతున్నాడు, విధి ఏ విధంగా నిర్ణయించింది, ముందుగా తెలుసుకుంటే ఏ విధంగా జాగ్రత్త పడవచ్చు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. కుంభరాశి వారు ఈ వీడియోని సాధారణంగా అయితే తీసుకోకండి. ముఖ్యంగా ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో మీ జీవితంలో ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలు మీ ముందుకు రావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి, ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి, మీ కష్ట సుఖాల్లో మీతో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మీకు దూరం అవుతున్నట్లుగా అనిపించవచ్చు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది అని అయితే చెప్పుకోవాలి. అయితే ప్రతి దూరం శాశ్వతం కాదు, ప్రతి మార్పు చెడు కాదు. కొన్నిసార్లు మన జీవితంలో ఒక వ్యక్తి దూరం కావటం మన జీవితంలో కొత్త దారులకు ప్రారంభం కావచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకుంటే మీరు బాధపడకుండా, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు మీరు మీ సంబంధాల్లో కొన్ని పరీక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది అని ఈ ఆధ్యాత్మిక జ్యోతిష విశ్లేషణ సూచిస్తుంది. అయితే ఇప్పటి వరకు మీతో చాలా సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి మాటల్లో మార్పు కనిపించవచ్చు. ముందులాగా ఫోన్స్ చేయకపోవచ్చు, మెసేజ్లకు ఆలస్యంగా సంప్రదించవచ్చు, మీతో మాట్లాడేటప్పుడు ఒక రకమైన దూరాన్ని చూపించవచ్చు. మీ మనస్సులో వెంటనే ఒక ప్రశ్న అయితే వస్తుంది, అసలు ఏమైంది, నేను ఏమైనా తప్పు చేశానా అని. ఇక్కడే మీరు తొందరపడకూడదు. వారు వెంటనే వారిని ప్రశ్నించటం, కోపంతో మాట్లాడటం, సంబంధాన్ని తెంచుకోవటం వంటి నిర్ణయాలు తీసుకోకుండా ముందుగా పరిస్థితిని గమనించడం మంచిది. ఎందుకు అంటే ఈ సమయంలో మీకు తెలియని కారణాలు ఉండవచ్చు ఎందుకు దూరం అవుతారు. అయితే కొన్ని సందర్భాల్లో వ్యక్తులు మన జీవితంలోకి ఒక కారణంతో వస్తారు. వారు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తారు, ఒక దిశ వరకు మనతోనే ప్రయాణిస్తారు, ఆ తర్వాత వారి మార్గం వైపు వెళ్ళిపోతారని అయితే చెప్పుకోవచ్చు. ఇది బాధ కలిగించవచ్చు, కానీ కుంభరాశి వారు మీ జీవితంలో ఎవరో ఒకరు దూరం అవుతున్నారని మీరు మీ జీవితాన్ని ఆగిపోవాల్సిన అవసరం లేదని అయితే చెప్పుకోవచ్చు. మీ విలువ ఒక వ్యక్తి మీతో ఉండటం లేదా అన్న దానిపైనైతే ఆధారపడి ఉండదని అయితే గుర్తుంచుకోండి. అయితే ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు మధ్యలో మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు: ఎవరిని బలవంతంగా మీ జీవితంలో నిలబెట్టుకోవాలని ప్రయత్నించకపోవడం. ఎవరైనా నిజంగా మీ వారు అయితే పరిస్థితులు మారినా సంబంధం మరింత బలపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎవరైనా దూరం కావాలనే పరిస్థితి ఏర్పడితే వారి నిర్ణయాన్ని గౌరవించి మీరు మీ మనశ్శాంతిని కాపాడుకోవడం మంచిది. కర్మ మరియు విధి గురించి అయితే చాలామంది ఇది విధి నిర్ణయం అని వింటే బాధపడతారు, కానీ విధి అంటే మనం ఏమీ చెయ్యలేమని కాదు. మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మన సమాధానం మాత్రమే మనం ఎంచుకోగలుగుతామని అయితే గుర్తుంచుకోండి. అయితే ఒక వ్యక్తి దూరం కావచ్చు, కానీ మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఒక సంబంధం మారిపోవచ్చు, కానీ మీ భవిష్యత్తు మొత్తం మారిపోవాల్సిన అవసరం లేదు. అందుకనే ఈ సమయంలో కుంభరాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి: వెళ్ళిపోయేది ఏదైనా సరే వెళ్ళిపోతుంది, ఉండవలసింది మీరు వద్దన్నా సరే ఎప్పుడూ మీతోనే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అయితే ఆగస్టు 25 నుంచి 31 ప్రత్యేక సూచనలు. అయితే ఆగస్టు 25 నుంచి 31 మధ్యలో మాటల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడండి. కోపంతో మెసేజ్లు పంపించకండి, పాత గొడవలను మరలా తెరవకండి. అలాగే ఎదుటవారి మౌనాన్ని వెంటనే దూషించడం కూడా మంచిది కాదు. ముఖ్యమైన సంబంధాలు విషయాల్లో ఒక్కసారి ప్రశాంతంగా మాట్లాడండి. అలాగే మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. డబ్బు, వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకునే ముందు ఆలోచించండి. ముఖ్యంగా ఆగస్టు 25 నుంచి 31వ తేదీ వరకు భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవటం అంతగా మంచిది కాదు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇది ఖచ్చితమైన భవిష్యత్తు వాణి కాదు, జ్యోతిష విశ్లేషణ ఆధారంగా చెప్పిన సాధారణమైన సూచన మాత్రమే అని అయితే తెలుసుకోండి. అయితే కుంభరాశి వారు, మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించి ఉంటే వారు దూరం
కావటం చాలా బాధగా ఉంటుంది. వారి కోసం ఎదురు చూస్తారు. వారి నుంచి ఒక ఫోన్ కాల్ కోసం చూస్తారు. వారి యొక్క మెసేజ్ కోసం కూడా గంటల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఒక దిశలో మనల్ని మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. నా విలువ వ్యక్తిగా భావించని చోటు నేను ఎందుకు నిలవాలి అని. అయితే ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజు మీ జీవితంలో నిజమైన మార్పు అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. ఎవరైనా దూరంగా అవుతున్నప్పుడు వారిని వెంబడించడం కంటే వారు ఎందుకు దూరం అవుతున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. అవసరమైతే ఒకసారి మాట్లాడండి. మీ తప్పు ఉంటే ఒప్పుకోండి. వారి తప్పు ఉంటే క్షమించండి. కానీ మీ మనశ్శాంతిని మాత్రం తగ్గించుకోకండి. అయితే కుంభరాశి వారికి ఒక వ్యక్తి దూరం కావటం అనేది కేవలం ముగింపు కాకపోవచ్చు. అది కొత్త వ్యక్తులకు, కొత్త అవకాశాలకు, కొత్త ఆలోచనలకు స్థలం కల్పించే ప్రారంభం కూడా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు మీరు పట్టించుకొని ఉన్న ఒక పాత సంబంధం లేదా పాత బాధ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీలోనే ఒక కొత్త ధైర్యం నింపుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే మీరు మీపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. మీ పనుల మీద దృష్టి పెడతారు. మీ కుటుంబంపై దృష్టి పెడతారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఆలోచిస్తారు. మీ భవిష్యత్తు కోసం కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అదే అసలైన మార్పు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు ఇక్కడ నుంచి చెప్పబోయే విషయాలను చాలా ముఖ్యమైనదిగా అయితే గుర్తుంచుకోండి. అయితే మీ జీవితంలో దూరం అవుతున్న ఒక వ్యక్తి ఎవరు అనే విషయం మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ వారి ప్రవర్తనలో కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపించే సంకేతాలు మీకు కనిపించవచ్చని అయితే చెప్పుకోవచ్చు. ముందుగా మీకు ప్రతిరోజు ఫోన్ చేసే వ్యక్తి ఇప్పుడు కారణం లేకుండా మౌనంగా ఉండవచ్చు. కుంభరాశి వారు ఆగస్టు 25 నుండి 31 మధ్యలో మీ జీవితంలో ఒక వ్యక్తి విషయంలో మాత్రం మార్పు కనిపించినా బాధపడకండి. ఆ వ్యక్తిని వెంటనే కోల్పోయామని అనుకోకండి. ముందుగా మాట్లాడండి, అర్థం చేసుకోండి. అవసరమైతే కొంత సమయం ఇవ్వండి. ఎందుకు అంటే కొన్ని సంబంధాలు మాట్లాడితేనే నిలబడతాయి. కొన్ని సంబంధాలు సమయం ఇస్తేనే తిరిగి దగ్గరవుతాయి. మరికొన్ని సంబంధాలు మన జీవితంలో తమ పాత్రను పూర్తి చేసుకుని దూరం అవుతాయి. ఏది జరిగినా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. అలాగే ఒక వ్యక్తి మీ మాటల్లో మీ జీవితంలో నుంచి దూరం అవుతున్నాడు అన్నంత మాత్రాన మీ విలువ తగ్గుతుంది అని కాదు. మీ భవిష్యత్తుకు ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదని అయితే గుర్తుంచుకోండి. అలాగే మీ జీవితంలో ఇంకా ఎన్నో మంచి అవకాశాలు రావచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఆగస్టు 25 నుంచి 31 వరకు 3 విషయాల్లో మాత్రం గుర్తుంచుకోండి. మొదటిది, ఆవేశంగా మాట్లాడకండి. రెండవది, అనుమానంతో సంబంధాలను నాశనం చేసుకోకండి. మూడవది, ఎవరు నిజంగా మీతో ఉంటారో వారి మాటల కంటే వారి చేతలను గమనించడం మంచిది. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఆగస్టు 25 నుంచి 31 తేదీ వరకు ఏ వ్యక్తి మీకు దూరం అవుతున్నాడు, అది విధి ఎందుకు నిర్ణయించింది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.